సో హాయ్ గైస్, మీరు చూస్తున్న జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇప్పుడే చెరువులో అయితే మ్యాట్ వేసి పైకి వచ్చి ఇలా షెడ్ గారు కూర్చున్నాను. సో ఈరోజు ఒక విషయం అయితే చెప్తానండి. కొత్తగా చేపల చెరువు లీజుకు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాలు కొంచెం గుర్తుపెట్టుకోండి. లేదా కొత్తగా చేపల చెరువులోకి వద్దాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఇప్పుడు ఏంటంటే లీజులకు ఇస్తారు చెరువులు. సో లీజ్ టైం అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి లీజులు కానీ అవి కానీ ఇంకొక నెలకి కాలంలో వచ్చేస్తే వర్షాలు పడిపోతాయి. సో ఇప్పుడే మీరు చెరువులు ఏమైనా తీసుకుందాం అనుకుంటే తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చేపల చెరువులు లీజుకు తీసుకుందాం అనుకున్న వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నా. పాత వాళ్ళకి ఎట్టకో తెలుసు. ఏంటంటే మనం చెరువు లీజుకు తీసుకున్నాం అంటే మన చెరువు గట్టుకి బండి వెళ్ళిపోవాలి. వెహికల్ మన చెరువు గట్టుకి వెళ్ళిపోవాలి. సో అలాంటి చెరువులు మాత్రం తీసుకోండి, ఓకేనా. సో మీరు రొయ్యేద్దాం అనుకుంటే కరెంట్ ఉండే చెరువులు అయితే చాలా బెటరు. చేప వేద్దాం అనుకుంటే కరెంట్ లేకపోయినా పర్లేదు. సో ఒకవేళ రొయ్య వేసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బోర్ కూడా మనకి అవైలబిలిటీ ఉందో లేదో చూసుకోండి. 3-4 పంటలు. నెక్స్ట్ కరెంట్ కూడా అవైలబిలిటీ ఉంటే బెటరు. సో పక్క నుంచి కరెంట్ లాక్కుని చేయాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు అయితే అవడం అయితే జరుగుతుంది దాని గురించి. సో అలా కాకుండా కరెంట్ కూడా ఉండే చెరువులు అయితే చూసుకోండి. ట్రాన్స్ఫార్మర్ అయి ఉంటే ఓన్లీ కరెంట్ బిల్ కట్టుకుంటే సరిపోద్ది. అదే పక్క నుంచి లాగాలనుకోండి కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది కదా. సో ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక ఇది కాదు, ఇక పచ్చాక మనం చేపల చెరువే చేద్దాం అన్న అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే వెహికల్ మన గట్టుకు వెళ్ళిపోవాలండి. ఇంకో విషయం ఏంటంటే చెరువు గట్టుకి బండి వెళ్ళకపోతే మనకి లేబర్ ఖర్చు అయితే బాగా పెరిగిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనుషులు ఎక్కువ పట్టాలి, పట్టుబడి రోజున ఇక్కడ నుంచి అంత దూరం మొయ్యాలి. పిల్ల డ్యామేజ్ అవుద్ది, లేదు పిల్ల పెట్టవచ్చు. రేపొద్దున మీరు 0 పాయింట్ చేయొచ్చు, లేదు పిల్ల చేయొచ్చు, లేక కేజీలు అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఒకవేళ కేజీలు పెట్టుకున్నా సరే రేపొద్దున బండి తీస్తాం, 14 టన్నులు 15 టన్నులు బండి పెడతాం. ఇక్కడ నుంచి ఆడ ఒక 3 చెరువులు 4 చెరువులు మొయ్యాలనుకోండి, లేబర్ ఖర్చు పోడంత అయిపోద్ది పట్టుకున్న ప్రతిసారి. సో అర్థమైందా. సో వెహికల్ మన గట్టుకు వెళ్ళిపోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండే చెరువులు అయితే మనకు తీసుకోండి. రెండో విషయం ఇంకోటి ఏంటంటే చెరువుకి వాస్తు ప్రకారం కూడా చెరువు ఉండేటట్టు చూసుకోండి. ఈ కంపల్సరీ చాలామంది పాటించరు. కంపల్సరీగా వాస్తు కూడా ఉండాలండి. సో ఈశాన్యం పెరిగేటట్టు ఈ చెరువులు మూలలో గీళ్ళలో కొంచెం తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళండి. వాస్తు కంపల్సరీ మ్యాండరేటరీ. సో అర్థమైందా, అది ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే చెరువు గడకి వెహికల్ అయితే వెళ్ళిపోవాలి, మ్యాండరేటరీ. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. సో గట్టు వంగ టింకర్లుగా ఉందా, లైన్గా ఉందా, ఏంటి ఉందా అనేది కూడా మీరు చూసుకోండి. సో చుట్టుపక్కల ఉన్న దాన్ని బట్టి మనం అక్కడ ఉన్న లీజుల విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏరియాని బట్టి లీజులు అయితే మారుతూ ఉంటాయి. 2-3 వేలు బట్టి ఇటు ఉంటా ఉంటాయి. ఏంటంటే అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లీజుకు తీసుకునేటప్పుడు ఒక 4 సంవత్సరాలు తీసుకుంటున్నారా, 5 సంవత్సరాలు తీసుకుంటున్నారా. సో ఇలా అయితే చెరువులు లీజు తీసుకోండి. ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలకి అయితే చేపల చెరువులు లీజుకి తీసుకోవద్దు, మీకు దండగా. ఎందుకంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మీరు చెరువును బలం తయారు చేయడానికే సరిపోతాయి. సో అందులో ప్రాఫిట్స్ వచ్చాయి ఈ విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా. మినిమం మీకు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మ్యాండరేటరీ. కంపల్సరీగా 4-5 సంవత్సరాలు ఉండేటట్టు తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అగ్రిమెంట్లు అవి రాయించుకోండి. సో అగ్రిమెంట్లు కూడా మీరు రాయించుకుంటే ఏంటంటే రేపు పొద్దున మీకు లోన్లు కూడా వస్తాయి. అర్థమైందా. చేపల చెరువులో లీజుకు తీసుకున్న చెరువులు కూడా లోన్లు వస్తాయండి. సో అది పెద్ద ప్రాసెస్ అయ్యి తర్వాత చెప్తావి. సో ఈ విషయాలు కూడా ఉంటాయి. సో అందుకే అగ్రిమెంట్ కూడా రాయించుకోండి. ఇంకో విషయం, అన్న టైం కల్లా లీజ్ కట్టేయాలి, ఓకేనా. పలానా టైం అంటే పలానా డేట్ కట్టాలంటే పలానా డేట్కి మీరు కంపల్సరీగా లీజ్ అయితే కట్టేయాలి. నెక్స్ట్ ఇంకో విషయం, మీరు పెట్టుకునేటప్పుడు సింగిల్ పేమెంటే డబుల్ పేమెంట్ అని ఉంటుందండి. కంపల్సరీ మీరు ఎకరం తీసుకున్నా, 10 ఎకరాలు తీసుకున్నా, 50 ఎకరాలు తీసుకున్నా సో డబుల్ పేమెంట్ అయితే పెట్టుకోండి. మినిమం 2 ఎకరాలు తీసుకున్నా, చిన్న రైతులు 1 ఎకరం 2 ఎకరాలు తీసుకున్నా డబుల్ పేమెంట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు లీజు ఏరియాని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 60,000 70,000 ఇలా ఉంటుంది మ్యాక్సిమం. 60-70,000 లేనిది అసలు ఎక్కడ లేదులేండి. 60,000 ఎకరం మ్యాండరేటరీ. 2 సార్లుగా పెట్టుకోండి. 2 సార్లు పెట్టుకుంటే ఇప్పుడు 30,000 కట్టచ్చు. 6 నెలల తర్వాత ఇంకో 30,000 కట్టచ్చు. సో అర్థమైనా. ఇలా డబుల్ పేమెంట్ పెట్టుకుంటే చాలా ఉపయోగం. వడ్డీ కలుస్తుంది మనకి మెయిన్గా, ఓకేనా. సో వడ్డీ కలుస్తుంది, అందుకే డబుల్ పేమెంట్ పెట్టుకునేటట్టు మ్యాక్సిమం చూడండి. మ్యాక్సిమం కొన్ని చోట ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు. అక్కడ ఉన్న డిమాండ్ బట్టి, సిచ్యువేషన్ బట్టి. సో ఓకే. సో ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఇంకా చెరువులు లీజు తీసుకునే దాంట్లో ఏంటంటే ఇంక ఇవేనండి. ఈ 3 మెయిన్. డబుల్ పేమెంట్, సింగిల్ పేమెంట్, ఇది ఒకటి చూసుకొని డబుల్ పేమెంట్ పెట్టుకోండి. చెరువు గట్టుకు బండి వెళ్ళిపోవాలి, చెరువు వాస్తు ఉండాలి. ఈ 3 కంపల్సరీ లీజు తీసుకుందాం అనుకుంటే, ఓకేనా. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండి ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర చేప పిల్ల అయితే అమ్మకానికి అయితే ఉందండి. శీలావతి కట్లా పిల్ల అయితే మన దగ్గర అవైలబిలిటీగా ఉంది. మీకు ఎంత నెంబర్ కావాలంటే అంత నెంబరు 4, 5, 6 సైజ్ అయితే ఉందండి. 2 సంవత్సరాల పాత పిల్ల. ఇంకోటి ఏంటంటే జీకే బాబు దగ్గర స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను నేను కంపల్సరీగా. పాత పిల్ల అంటే పాత పిల్ల ఇస్తా, ఇది మాత్రం పక్క. మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. సో కస్టమర్ రివ్యూస్ చూసి నా దగ్గర చేపలు అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక్కడనే చెప్తాం వేరు, నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిన రైతులు తీసుకెళ్తాం వేరు. ఇంకో విషయం, మీకు ఒకసారి చేపలు నా దగ్గర పట్టుకెళ్తే రెండోసారి కూడా నా దగ్గర పట్టుకెళ్తాను. ఇది
మాత్రం పక్క. ఎందుకంటే నా దగ్గర నెంబర్ ఎక్కువ వస్తుంది. అదేమైనా బోనస్ ఎంతో కొంత నేను వేస్తాను. మీరు తీసుకునే దాన్ని బట్టి, వేసుకెళ్ళే దాన్ని బట్టి నేనైతే బోనస్ ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడున్న సిచ్యువేషన్ బట్టి. అర్థమైందండి. కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ ఉంది మన ఛానల్లో. నేను ఏది మీరు చెప్పండి అండి, ఇలా నా కోసం చెప్పండి అని నేను చెప్పను. ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మాట్లాడుద్ది నా గురించి. నేను మాట్లాడడం అసలు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మాట్లాడద్ది. ఆ ప్రోడక్ట్ని నేను ఎంత కేర్ చేస్తున్నాను అనేది అదే చెప్పొద్దు మీకు. ఓకేనా? రండి, చేపలు చూసుకోండి. మీరు చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే చేపలు వేసుకెళ్ళండి, లేకపోతే వద్దు. మీరు వచ్చిన తర్వాత వెహికల్ పెట్టుకుని ఇక్కడ చూసుకోండి. మీకు నేను అన్న సైజు ప్రకారం మీరు చేపలు లేకపోతే మీరు వేసుకెళ్ళొద్దు. మీ వ్యాన్ కిరాయిలు కానీ మీ ట్రాన్స్పోర్ట్ కానీ నేను పెట్టుకుని వస్తాను, అందులో ఇబ్బంది లేదు. అర్థమైనా? సో ఇదండి జీకే బాబు దగ్గర స్టాండర్డ్స్ ఉంటాయి. సో అనేది ఏంటంటే ఆ పేరుకి స్టాండర్డ్స్ తగ్గట్టు మనం పనిచేయడమే జరుగుతుంది. ఎన్నో విషయాలు చెప్తున్నా నేను ఈ చేపల చెరువు గురించి, వాటి గురించి కానీ. ఓన్లీ చేపల చెరువు గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోస్ అండి. మన ఛానల్ ఫాలో అయితే కొత్త వాళ్ళు కానీ వాళ్ళకి బోర్డు అంత ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.